ఇబ్బందులు, ఒంటరితనం, లేమి వచ్చినప్పుడు అపవాది ఏమంటాడంటే దేవుడు నిన్ను మరిచిపోయాడు అంటే. గాడ్ హెస్ ఫర్గాటన్ యూ. ఆయనే నీకు తోడుంటే ఈ రోగం ఎందుకు రావాలి? ఆయనే నీకు తోడుంటే ఈ అప్పుల బాధలు నువ్వు ఎందుకు ఇరుక్కుపోవాలి? ఆయనే నీకు తోడుంటే నీకు కావలసిన వారు ఎందుకు నీకు దూరం అవ్వాలి? ఆయనే నీకు తోడుంటే నీ వ్యాపారంలో ఎందుకు లాస్ రావాలి? ఆయనే నీకు తోడుంటే ఈ సమస్యతో నువ్వు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవ్వాలి? దేవుడు నిన్ను మర్చిపోయాడు కాబట్టి నువ్వు కూడా దేవుణ్ణి మర్చిపో. ఆయన వదిలేసాయి. ఇక ప్రార్థన అక్కర్లేదు నీకు. దేవుని వాక్యం వద్దు. దేవుని మందిరాలకు వెళ్ళాల్సిన పని లేదు. దేవుని సేవను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నీకుగా బ్రతుకు. నీ మీద నువ్వు ఆధారపడు. నిన్ను నువ్వు నమ్ముకో. దేవుని అక్కర్లేదు అన్నట్టుగా అపవాది చాలాసార్లు మన చెవుల్లో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి ఉన్న పేరేంటో తెలుసా? అబద్ధికుడు అన్నాడు. చెప్పండి, అపవాదికి పేరేంటి? హీస్ అ లాయర్. స్వభావ సిద్ధంగా అబద్ధాలు మాట్లాడతాడు.